ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 10 బుధవారం దశమి తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా అనుకూల వాతావరణం ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. లాభంలో రాహు సంచరించడం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. కొన్ని విషయాల్లో అనవసరంగా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా అధికమవుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. చందనపు రంగు వసజారణ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అనుకూలత ఉంది. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ లాభిస్తాయి. దశమంలో రాహు సంచారం వల్ల నూతన కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. అనుకోకుండా ప్రతికూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు కానీ చరిత్ర కానీ పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం. జీవిత భాగస్వామితో సంతోషంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము నిరాడంబరత భగవంతుని ఆశీస్సులు మీరు అందుకుంటారు. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ సూర్య భగవాన్ని దర్శనం సూర్యాష్టక పారాయణం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వ అధికారుల వల్ల నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశమంలో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు స్త్రీజన సహకారం కూడా బాగుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. జన సహకార లోపము ఆర్థికపరమైన విషయాలు నష్టాన్ని కలిగజేస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున వ్యయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. ఆర్థికంగా బలపడతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. భాగ్యములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. తండ్రి అభిప్రాయాలు కూడా మీరు స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉండి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, లాభాలను, భగవంతుని ఆశీస్సులను అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను ఈరోజు గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసావాచ కర్మన పనిచేసి మంచి ప్రతిభను, అభివృద్ధిని, ఆదాయాల్ని సాధించుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం కానీ, ఉన్న వ్యాపారంలో అభివృద్ధి కానీ, ఉన్న వ్యాపారాన్ని విస్తరించే పరిస్థితి కానీ కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని, అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసు నచ్చే సంఘటనలు, పోటీ ప్రపంచంలో కూడా అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ ఆలోచన కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. సమాజంలో కూడా నిందలు పడాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ,
సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున షష్టమములో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. అనుకోకుండా విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంది. వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. మీకు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు ఈరోజు మీరు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.